మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఈ వీకెండ్ మీకు మంచి సినిమాను పరిచయం చేస్తున్నాను, తప్పక చూసేయండి. సినిమా పేరు నరివెట్ట. మే నెలలో మలయాళంలో వచ్చింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్తో సోనీ లివ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. కొన్ని సినిమాలు వినోదాన్ని ఇస్తాయి, కొన్ని సినిమాలు మానసిక వికాసాన్ని, చైతన్యాన్ని ఇస్తాయి. ఈ సినిమా ఒక భయానక నిజాన్ని దృశ్యమానం చేసి మన హృదయాలను కల్లోలపరచి సత్యం వైపు మనం నిలిచే నిబ్బరాన్ని మనకు ఇస్తుంది. మనం చదివే వార్తలు, చూసే దృశ్యాలు, వినే విషయాలు అన్నీ వాస్తవం కాదని, వాటి వెనక చీకటి కప్పేసిన కటికి నిజాలు కొన్ని ఉంటాయని ఈ సినిమా మనకు చెబుతుంది. ఇది ఒక అమాయకుడు, మంచివాడు, నిజాయితీపరుడు, మొండివాడు, రాజీ పడని మనస్తత్వం ఉన్నవాడు వర్గీస్ అనే యువకుడి కథ. ఈ సినిమాకి కేంద్ర బిందువు ఈ యువకుడే అయినా ఇతని చుట్టూ ఒక అడవి అల్లుకొని ఉంటుంది. ఆ అడవిలో గిరిజనులు సాగించిన నిరాయుధ శాంతియుత పోరాటం ఉంటుంది. ఆ పోరాటాన్ని అణచివేయటానికి రాజ్యము, పోలీసు బలగాలు ఏం చేశాయో ఈ సినిమా చూస్తే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది, గుండె జలధరిస్తుంది, కళ్ళు చెమర్చి మనసు నీరైపోతుంది. ఇది 2003లో కేరళలోని ముత్తుంగ ప్రాంతంలో జరిగిన ఆదివాసీ పోరాటము, ఆ పోరాటంపై సాగిన పోలీస్ యాక్షన్ ఆధారంగా ఈ సినిమా తీశారట. వాస్తవానికి ఈ సినిమాలో కథానాయకుడు వర్గీస్కి అడవిలో జరిగిన ఆదివాసీల పోరాటానికి ఏమీ సంబంధం లేదు. అనుకోకుండా జరిగిన ఘటనల కారణంగా కళ్ళతో చూసిన నిజాన్ని, దాని వెనక సాగిన కుట్రపూరిత నెత్తుటి నాటకాన్ని తెలుసుకొని తట్టుకోలేక సత్యం వైపు నిలబడతాడు వర్గీస్. ఈ క్రమంలో మనకు అసలు అడవుల్లో జరిగే అనేక పోరాటాలు, వాటి అణచివేతలు, ఆ సందర్భంగా జరిగే రక్తపాతాలు, మారణ హోమాలు, వాటి వెనక ఉండే మనకు తెలియని కొన్ని నిజాలు తేటతెల్లంగా అర్థమవుతాయి. వర్గీస్కి తండ్రి లేడు, ఒంటరి తల్లి తన టైలరింగ్తో కుటుంబాన్ని పోషిస్తుంది, బిడ్డను చదివించుకుంది. అతను బాగానే చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో మాత్రమే సెటిల్ కావాలని అతని కోరిక. అతని ప్రియురాలి పేరు సోఫియా. ఏ చిన్న ఉద్యోగంలోనైనా చేరమని అటు తల్లి ఇటు సోఫియా ఒత్తిడి చేస్తారు. ఉద్యోగం లేకుండా తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించలేనని సోఫియా అతనికి తాత్కాలికంగా బ్రేకప్ చెప్తుంది. అయితే నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, బలవంతంగా నాకు ఎవరూ పెళ్లి చేయలేరు కదా అని అతనికి ఒక నమ్మకాన్ని ఇస్తుంది సోఫియా. ఇక తప్పక అతను వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిపోతాడు. అతని దురదృష్టవశాత్తు వాయనాడులో ఒక అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని అక్కడే తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్న ఆదివాసీల దగ్గరకు బందోబస్తు కోసం పంపబడిన పోలీస్ బెటాలియన్లో వర్గీస్ కూడా ఉంటాడు. అసలే ఇష్టం లేని ఉద్యోగం, అందులోనూ ఈ బందోబస్తు. ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఆ పోలీసు దళంలో అతనికి బషీర్ అనే ఒక స్నేహితుడు పరిచయం అవుతాడు. అతను హెడ్ కానిస్టేబుల్. వర్గీస్ కంటే అతను సీనియర్, మంచివాడు. వర్గీస్ ముక్కోపి. చాలామంది అందుకే అతన్ని టీజ్ చేస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. బషీర్ వర్గీస్కి ప్రతిక్షణం అండగా ఉంటాడు. అడవిలో అటువైపు ఆదివాసీలు శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. వాళ్లను ఖాళీ చేయించడం ఈ పోలీసు బలగాల పని. కానీ వాళ్ళు వేసిన కంచె దాటి అటు వెళ్ళకూడదు. డిపార్ట్మెంట్ పైనుంచి ఆదేశం. ఆదివాసీలు మాత్రం అడుగు కూడా వెనక్కి తగ్గటం లేదు. ఇంతలో సెంట్రల్ కమాండో బలగాలు కూడా రంగంలో దిగుతాయి. వర్గీస్కి ఏమీ అర్థం కాదు. మనం మన డ్యూటీని మాత్రమే చేయాలి, ఎక్కువ బుర్ర బద్దలు కొట్టుకోవద్దు అని బషీర్ అతనికి నచ్చ చెబుతూ ఉంటాడు. ఇంతలో వీళ్ల పై అధికారి ఇద్దరు కమాండోలతో పాటు వర్గీస్ని, బషీర్ని అడవిలోకి మావోయిస్టుల ఆచూకీ తెలుసుకోవడం కోసం పంపుతాడు. ఇక్కడే కథ అతి పెద్ద మలుపు తిరుగుతుంది. అలా వెళ్ళిన వాళ్లలో వర్గీస్, ఆ ఇద్దరు కమాండోలు తిరిగి వస్తారు. బషీర్ తిరిగిరాడు. తర్వాత తెలుస్తుంది మావోయిస్టులు అతన్ని చంపేశారు అని. కానీ వర్గీస్కి చాలా అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలు అతన్ని అన్వేషణ వైపు నెడతాయి. డిపార్ట్మెంట్లో ఎంత పెద్ద అధికారులనైనా ఎదిరించి బషీర్ ఎలా చనిపోయాడో అతను తెలుసుకొని బషీర్ మరణానికి మావోయిస్టులు కారణం కాదని, సొంత డిపార్ట్మెంటు వాళ్లే అని అర్థం చేసుకొని వర్గీస్ ఎదురు తిరుగుతాడు. ఈ క్రమంలో అసలు బషీర్ స్థానంలో బలి కావలసింది వర్గీసే అని కూడా అతనికి తెలుస్తుంది. అతను ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా అణిచివేయడానికి డిపార్ట్మెంటు మొత్తం ఏకమవుతుంది.
అయినా వర్గీస్ లొంగడు. ఎందుకంటే అతను మొండివాడు కదా. ఇక్కడే కథలో అసలైన ఘట్టం మొదలవుతుంది. ఆదివాసీల పోరాటం వెనుక మావోయిస్టులు ఉన్నారని, వాళ్లే తమ పోలీసును చంపేశారని ఆ సాకుతో పోలీసులు ఆదివాసీల మీద యాక్షన్కి దిగుతారు. కాల్పులు, బాంబుల మోతలు, అంతా అల్లకల్లోలం జరుగుతుంది. ఇదంతా చూస్తున్న వర్గీస్కి ఏమీ అర్థం కాదు. మావోయిస్టులు లేరు, ఆదివాసీల దగ్గర ఎలాంటి మారణాయుధాలు లేవు, శాంతియుతంగా పోరాటం చేస్తున్న వారి మీద ఈ దుర్మార్గం ఏమిటని అతనికి ఏమీ అర్థం కాదు. ఆ మారణకాండలో 5 చనిపోతారు, అమాయకులైన ఆదివాసీలు. ఒక చిన్న పిల్లతో సహా వారిని గొయ్యి తీసి ఉప్పు చల్లి యాసిడ్ పోసి అంటించి కప్పెట్టేస్తారు. అది కూడా వర్గీస్ చూస్తాడు. ఈ విషయాలన్నీ ఎవరికీ భయపడకుండా, తన ఉద్యోగం పోయినా సరే, తన ప్రాణానికి ముప్పు ఉన్నా సరే, తనకు తెలిసిన సత్యాన్ని బయటపెట్టాలని వర్గీస్ నడుం కడతాడు. మొత్తానికి ఆ పోరాటంలో కోర్టు సహకారంతో విజయం సాధిస్తాడు. ఒక అమాయకుడు, నిజాయితీపరుడు, దేనికి రాజీపడని మనస్తత్వం ఉన్న యువకుడు, తల్లి ప్రేమికురాలు ఒత్తిడి వల్ల ఇష్టం లేని ఉద్యోగంలో చేరి ఇన్ని కష్టాలు ఎదుర్కొంటాడు. కథ ఇతనిదే అయినా అతన్ని కేంద్రంగా చేసుకొని అల్లిన కథ చాలా గొప్పగా ఉంటుంది. అడవుల్లో జరిగే అల్లకల్లోలాల వెనక ఎలాంటి కుట్రలు ఉంటాయో మనకు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ అనురాజ్ మనోహర్ అద్భుతంగా చూపించాడు. నిజానికి చెప్పాలంటే వర్గీస్ లాంటి వాళ్ళమే మనమంతా. మనకు ఎక్కడెక్కడో జరిగే ఈ పోరాటాల గురించి పెద్దగా తెలియదు, వాటి వెనక సాగుతున్న కుట్రలు అసలు తెలియదు. కానీ తెలుసుకున్న క్షణం మనం కూడా వర్గీస్లా సత్యం వైపు తప్పకుండా నిలబడతాం. సినిమా మొదట్లో వర్గీస్ సోఫియాల లవ్ స్టోరీ కొంచెం ల్యాగ్ అనిపించినా, వర్గీస్ మనస్తత్వం ఏమిటో ఎస్టాబ్లిష్ చేయడానికి అది చాలా అవసరం అని సినిమా పూర్తి అయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్ని చాలా పకడ్బందీగా దర్శకుడు నిర్మించుకున్నాడు. ఏ ఒక్క సీన్ కూడా వ్యర్థం కాదు. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు సాధారణంగా పేలవంగా ఉండి తేలిపోతాయి. కానీ ఈ సినిమా మనల్ని ప్రతి సీన్ దగ్గర కట్టిపడేస్తుంది. చివరికి అడవులు, ఆదివాసీలు, మావోయిస్టులు, పోరాటాలు, పోలీసులు, రాజ్యము, అణచివేతలు, రక్తపాతాలు, వీటి గురించి నిత్యం మనం చదివే వార్తల్లో వాస్తవాలు ఎన్ని, అవాస్తవాలు ఎన్ని, ఇలాంటి ఎన్నో అనుమానాలు మనకు ఈ సినిమా చూస్తే కలుగుతాయి. చాలా అనుమానాలకు ఈ సినిమా ద్వారా నివృత్తి కూడా కలుగుతుంది. డైరెక్టర్ అనురాజ్ మనోహర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇంత గొప్పగా సినిమాను మలచినందుకు. ఈ సినిమా వెనక ఉన్న భావజాలంతో అంగీకారం లేని వాళ్ళు కూడా సినిమా మలచిన తీరును, కథానాయకుడి పాత్రలోని దయనీయ పరిణామాలను చూసి అయ్యో అనకుండా ఉండలేరు. కథానాయకుడు వర్గీస్ పాత్రలో టొవినో థామస్ నటన అద్భుతాతి అద్భుతం. బషీర్ పాత్రలో సూరజ్ వింజరమూడి గొప్పగా మెప్పించాడు. ఈ సినిమా చివరిలో ఆదివాసీలకు, పోలీసులకు మధ్య జరిగిన పోరాట ఘట్టం మనల్ని వెంటాడుతుంది. చివరిగా ఒక మాట మనకు వినిపిస్తుంది: ప్రతి నెత్తురు బొట్టుకు చరిత్ర లెక్క అడుగుతుంది. ఈ మాట జాగ్రత్తగా వినండి. ప్రతి నెత్తురు బొట్టుకు చరిత్ర లెక్క అడుగుతుంది. మరి చరిత్ర అడిగే ఆ లెక్కకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో మనకేం తెలుసు? కానీ మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి, వాస్తవాలు మనకు తెలియదు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడే కళ్ళు తెరుచుకుంటాయి, ఒళ్ళు జలధరిస్తుంది. నిజంగా ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి మాత్రం మిగిలిపోతుంది. సినిమా పేరు నరివెట్ట, అంటే మలయాళంలో తోడేళ్ల వేట అని. మీరు తప్పక చూడండి. నచ్చితే మిత్రులకు ఈ నా వీడియో షేర్ చేయండి, మంచి కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ మూర్తి.